ఏం చెప్తుంటారు? 70,000 ఎకరాల పంట పండింది. కొండపోచమ్మ సాగర్ కింద కూడా పంట పండింది. అంటే మరి ఇదంతా కాళేశ్వరంలో భాగం కాదా? వర్షాలు బాగా పడ్డాయి కనుక మనం ఇక్కడ మోటార్ లాంచ్. హరీశ్వరరావు, నేను నీకు ఇవాళ ఒక మాట అడుగుతున్నా. నువ్వు ఎందుకంటే కాళేశ్వరంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నావు కదా, ఢిల్లీకించి నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ వాళ్ళు వచ్చినప్పుడు 10 సార్లు వచ్చిరొచ్చు. మీరు ఎవడు పోకపోయి అలా ముంగట పోయి ఇవన్నీ ఇవ్వకపోతే ఈ రంగనీతి కథలు. మీ తన భూ పరీక్ష చేసిన సర్టిఫికేట్ లేదు, డిజైన్కి సర్టిఫికేట్ లేదు, మీ ఇష్టం వచ్చిన కానీ డిజైన్ పెట్టిరని వాళ్ళు చెప్పారు. భూ పరీక్ష కూడా లేదు. దీన్ని ఎవడు కట్టిండు, ఏ ఇంజనీర్ అని అంటే కూడా ఎవరు చెప్పా. మీ మామ 80,000 పుస్తకాలు చదివిండి ఆడగట్టిండు. అలా అక్కడ వాళ్ళు ఏమనిపోయారు వచ్చి, ఈ కాళేశ్వరం డ్యామ్ పనికి రాదు, దీన్ని కథం తీసేసేయి. ఎందుకంటే ఎప్పుడన్నా తెగిందనుకో ముంగడున్న ఊర్లన్నీ మునుగుతాయి, దీనివలన ఈ డ్యామే ఫెయిల్ అయిపోయిందని చెప్పిర్రు వాళ్ళు. అసెంబ్లీలో మీరు ఏమన్నారు? మీకు దమ్ముంటే కాళేశ్వరం మీద ఎంక్వైరీ పెట్టుకోమంటే పెట్టిర్రు.